Hello students, how are you all? Hope you're all fine. So మనం motion in a straight line in one dimensional motion or rectilinear motion లో కాన్సెప్ట్స్ ఏం చదువుకున్నామంటే ఇంతవరకు డిస్టెన్స్ దట్ ఈస్ పాత్ లెంగ్త్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో మనం దాని గురించి సంబంధించిన కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద మోడల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో మన నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీట్ చేసి వీ విల్ లుక్ అప్ ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్. అయితే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ లెట్ us see యావరేజ్ వెలాసిటీ. మనం యావరేజ్ వెలాసిటీ ఎలా క్యాల్కులేట్ చేసేవాళ్ళం అంటే పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ మనకి తెలిస్తే మనం సపోజ్ ఇలా పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ గీసి రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. వన్ ఈస్ మనకి ఎక్స్ యాక్సిస్లో మూమెంట్ డిస్టెన్స్ చెప్పేస్తే ఆ డిస్టెన్స్ వల్ల మనం నెట్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం దట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ. ఆర్ గ్రాఫికల్ వేలో ఇలా తెలుస్తుంది. ఎలాగంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో సపోజ్ ఇనీషియల్ టైం ఈస్ t1, ఫైనల్ టైం ఈస్ t2. ఈ టైం ఇంటర్వెల్స్లో సపోజ్ ఇనీషియల్ పొజిషన్ ఈస్ x1 అండ్ ఫైనల్ పొజిషన్ ఈస్ x2. అయితే మనకి యావరేజ్ వెలాసిటీ అంటే v యావరేజ్ ఆర్ v బార్ ఈస్ x2 minus x1, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైమ్ ఇంటర్వెల్ t2 minus t1, దట్ ఈస్ డెల్టా x బై డెల్టా t. ఈ డెల్టా x బై డెల్టా t మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఒక ట్రయాంగిల్ సపోజ్ ఫార్మ్ చేసాం అనుకోండి బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. తర్వాత ఈ ట్రయాంగిల్లో సపోజ్ ఐ కాల్ ఇట్ యాజ్ ఏబిసి. నా ఇంకా మీరు కర్వ్ చూడకూడదు, ఇంకా ఏబిసి ట్రయాంగిల్ చూడాలి ఫర్ యావరేజ్ వెలాసిటీ. ఈ ఏబిసి ట్రయాంగిల్లో బీసీ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్. అది ఎలాగంటే బి పాయింట్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఈస్ x2 అండ్ సి పాయింట్ యొక్క వాల్యూ ఇస్ x1. దట్ ఈస్ దిస్ హైట్ అంటే ద చేంజ్ ఇన్ పొజిషన్ ఈస్ x2. ఇందులోని x1 పార్ట్ తీసేస్తే మిగిలేది డెల్టా ఎక్స్. సిమిలర్లీ ఈ టోటల్ టైం పీరియడ్ ఇస్ t2, అందులోని ఈ టైం తీసేస్తే మిగిలింది దిస్ t2 మైనస్ t1. సో దిస్ పార్ట్ ఈస్ t2 మైనస్ t1 and this part is x2 minus x1, that is delta x, that is x2 minus x1. So average velocity ante displacement by time. So this is displacement, this is time. So ee triangle lo opposite and or perpendicular by base or adjacent side, ee ratio of these two sides of a triangle is the slope of the line AB. Slope of the line AB is average velocity. Slope of the line or slope of hypotenuse, slope of line is mana average velocity, V average. Okay? So ఈ slope of the line మనం ఇంకోటి తెలుసుకోవచ్చు by extending this line onto x axis. ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఇది ఎంత యాంగిల్ తయారు చేస్తుంది? సపోజ్ దట్ ఈస్ థీటా. దెన్ tan థీటా ఈస్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్. సో మనకి స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఇచ్చేది ఏంటంటే యావరేజ్ వెలాసిటీ. దిస్ ఈస్ గ్రాఫికల్ వే, దిస్ ఈస్ మ్యాథమెటికల్ వే. మన పొజిషన్స్ తీసుకొని డెల్టా టీ వేసుకొని డివైడ్ చేస్తే. అయితే మనకి ఇప్పుడు ఈ పాయింట్లో అంటే ఈ గ్రాఫ్లో అంటే ఈ కర్వ్లో వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ పాయింట్స్. అంటే ఈ పాయింట్ దగ్గర ఈ ఇన్స్టెంట్లో ఇక్కడ వెలాసిటీ చూసినా ఈ వెలాసిటీ ఈ దిస్ పాయింట్ ఆర్ అట్ దాట్ ఇన్స్టెంట్ అంటే సపోజ్ ఇది ట్రావెల్ చేస్తుంది అట్ సపోజ్ ఇన్ బిట్వీన్ t1 and t2 there is a time t3. So what is the velocity at exactly at time t3? t3 instant time lo what is the velocity? So the velocity at this particular point, suppose this is t3,
దిస్ వెలాసిటీ ఇస్ కాల్డ్, ఆ ఇన్స్టెంట్ లో ఉన్న వెలాసిటీ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని చెప్పొచ్చు, ఆర్ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వెలాసిటీ. అంటే వెలాసిటీ ఇన్ జనరల్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. మనం యావరేజ్ వెలాసిటీని స్పెసిఫై చేయాలి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. వెలాసిటీ అంటేనే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. వెలాసిటీ ఎట్ ఎనీ టైం టీ అంటాం, అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఆ టైంలో ఎంత. ఎట్ ఎనీ టైం టీ అంటే సపోజ్ దిస్ టైమ్ ఈజ్ సపోజ్ 1.99999, అంటే ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ టైం. ఆ టైం దగ్గర, ఆ ఇన్స్టెంట్ దగ్గర దాని వెలాసిటీ ఏంటి, ఓకే, దట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అయితే ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ మనం మ్యాథమెటికల్గా డిరైవ్ చేయగలము, గ్రాఫికల్గా కూడా డిరైవ్ చేయగలము. బోత్ వేస్ వీ కెన్ డిరైవ్. వన్ ఈస్ అనలిటికల్ మెథడ్, అదర్ వన్ ఈస్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, సో మనం బోత్ మెథడ్స్ చూద్దాం. లెట్ us first see graphical method. First method, that is graphical. ఓకే, ఇప్పుడు మనకి x వర్సెస్ t ఈ గ్రాఫ్ ఉంది. x represents position, t represents time. అయితే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ నాకు ఈ పర్టికులర్ టైంలో కావాలి, జస్ట్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ టైం. సపోజ్ దిస్ టైమ్ ఈస్ t1. ఓకే, సో నాకు ఈ ఎగ్జాక్ట్ టైం t1 దగ్గర ఎంత వెలాసిటీ ఉందో కావాలి. నా బై గ్రాఫికల్ మెథడ్లో మనకు అది కావాలంటే ఏం చేయాలంటే, మనం ఈ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్ ఎగ్జాక్ట్లీ ఎట్ వన్ పాయింట్, మనకి ఏ పాయింట్లో వెలాసిటీ టైం దగ్గర కావాలో ఆ ఒక్క పాయింట్ దగ్గరే కాంటాక్ట్ అవ్వాలి అట్ కర్వ్. సో దిస్ షుడ్ బి ఎ టాంజెంట్ టు అ కర్వ్ విచ్ ఇస్ దిస్ లైన్. సో ఇది ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఉండాలి. సో టాంజెంట్ మీనింగ్ ఈస్ సింగిల్ పాయింట్ కాంటాక్ట్. అయితే అప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ పర్టికులర్ పోర్షన్ని చూస్తే ఆ కర్వ్ యొక్క పార్ట్ అండ్ లైన్ యొక్క పార్ట్ మ్యాచ్ అయిపోతాయి. అంటే సపోజ్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ పార్ట్, కర్వ్ తీసేస్తే ఆ కర్వ్ యొక్క పార్ట్ సపోజ్ ఎలా ఉంది, ఈ లైన్ ఎగ్జాక్ట్గా ఒక పాయింట్తో టచ్ అయిపోయి వచ్చేస్తుంది. ఈ పాయింట్ని చూస్తే ఆల్మోస్ట్ సేమ్ స్ట్రైట్ లైన్, బోత్ ఆర్ ఓవర్లాపింగ్ లైన్స్. ఈ పాయింట్ని చూస్తే, ఆర్ నేను ఇప్పుడు ఇంకో విధంగా ఎలా చెప్పగలనంటే, ఈ కర్వ్ యొక్క ఈ పాయింట్ని తీసుకొని నేను రిమైనింగ్ పాయింట్ అంతా వదిలేసి ఈ పాయింట్, ఈ స్ట్రైట్ లైన్ని నేను కంటిన్యూ చేసేస్తాను. సో ఈ కర్వ్ యొక్క పాయింటే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. అంటే ఇప్పుడు నాకు స్లోప్ ఆఫ్ కర్వ్ గివ్స్ మీ అట్ దిస్ టైం అనేది నాకు కావాలి. వాట్ ఐ వాంట్ టు నో ఇస్ స్లోప్ ఆఫ్ కర్వ్ అట్ t1 నాకు కావాలి. అయితే నేను ఈ టాంజెంట్ ఏదైతే లైన్ డ్రా చేశానో అది ఆ కర్వ్కి ఒక్క పాయింట్, ఏ పాయింట్ నాకు కావాలో ఆ పాయింట్కి మ్యాచ్ అయిపోతుంది. అది బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ బోత్ ఆర్ కోమింగ్లింగ్ లైన్స్, అంటే ఒకటి మీద ఒకటి ఉంది అండ్ ఆ ఒక్క పాయింట్ దగ్గర బోత్ ఆర్ ఓవర్లాపింగ్. సో ఈ కర్వ్ యొక్క స్లోప్ ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ దగ్గర, ఈ లైన్ యొక్క స్లోప్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ కర్వ్ at t1 is equal to slope of tangent drawn at t1. అయితే మనకి ఏదైతే దిస్ ఈస్ ఎ లైన్, ఈ లైన్ యొక్క స్లోపు ఈ కర్వ్ యొక్క స్లోపు సేమ్ అయిపోతుంది. అయితే ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ కర్వ్ ఏదైతే ఉంటుందో టాంజెంట్ యొక్క స్లోప్ కూడా సేమ్ అయిపోతుంది. అంటే బోత్ ఆర్ సేమ్. స్లోప్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ దిస్. సో నా ఇన్స్టెడ్ ఆఫ్
కర్వ్ స్లోప్ తీసుకునే బదులు నేను ఈ లైన్ స్లోప్ తీసుకుంటాను. ఎందుకంటే కర్వ్ స్లోప్ తీసుకోవడం నాకు అవ్వదు, కష్టం. బట్ ఈ టాంజెంట్ ఈ లైన్ స్లోప్ తీయడం నాకు ఈజీ, ఎందుకంటే నేను ఈ యాంగిల్ ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయగలను. ఈ కర్వ్లో ఈ పాయింట్ చాలా చిన్నది, అంటే అక్కడ dx/dt క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా చిన్నది. ఈ dx అండ్ ఈ dt చాలా చిన్నది, అంటే ఈ పాయింట్ దగ్గర మనం మైక్రోస్కోప్ చేసి జూమ్ చేసి చూడాలి ఈ dx ఈ dt చూడాలంటే, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నార్మల్లీ. సో ఈ లైన్ ఈ పాయింట్కి సింగిల్ కాంటాక్ట్లో వచ్చి టచ్ అయ్యే లైన్ యొక్క యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ యాక్సిస్ తీసుకుంటే ఈ యాంగిల్ తెలిస్తే దట్ ఈస్ ఆల్సో దాని యొక్క tan theta తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ కర్వ్, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ ఎట్ t1. సో ఈ లైన్ యూజ్ చేసి ఈ లైన్ యొక్క స్లోప్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఐఎమ్ ఫైండింగ్ అవుట్. ఆ లైన్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఎట్ t1. స్లోప్ ఆఫ్ దట్ కర్వ్ ఎట్ t1 is what? That is instantaneous velocity of the body, instantaneous velocity of the body at time t1. So ultimately నాకు instantaneous velocity వస్తుంది at time t1, which is a point on the curve. ఆ కర్వ్లో ఆ పాయింట్ యొక్క స్లోప్ని నేను లైన్తో ఫైండ్ అవుట్ చేస్తున్నాను బై మెజరింగ్ ద యాంగిల్. ఆ యాంగిల్ మెజర్ చేసి నేను tan theta ఫైండ్ అవుట్ చేస్తే నాకు స్లోప్ ఆఫ్ ద లైన్ వస్తుంది. ఈ స్లోప్ ఆఫ్ ద లైన్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద కర్వ్ వస్తుంది. ఈ స్లోప్ ఆఫ్ ద కర్వ్ బట్టి నాకు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ మనకి ఏ పాయింట్లో కావాలన్నా అక్కడ టాంజెంట్ గీసి అక్కడ యాంగిల్ చూసి దాని tan theta తీస్తే ఆ స్లోప్ ఈస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో అలాగా మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ గ్రాఫికల్ వేగా తీయగలం. నౌ నెక్స్ట్ ఈస్ అనలిటికల్ వే. సెకండ్ ఈజ్ అనలిటికల్ వే. సపోజ్ మనకి ఆ కర్వ్ యొక్క ఫంక్షన్ ఇచ్చారు అనుకోండి. సపోజ్ ఇట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు t². అయితే మనకి స్లోప్ ఆఫ్ ద కర్వ్ అంటే ఏం తెలుసుకున్నామంటే లిమిట్ delta t tends to 0 f of suppose t plus delta t minus f of t divided by delta t. ఇది మనం ఇవాల్యుయేట్ చేస్తే లిమిట్ మనకు వస్తుంది dy/dt. అయితే దిస్ ఈజ్ అ మ్యాథమెటికల్ వే. మనం కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో డిఫరెన్షియేట్ చేయడానికి ఇది ప్రాసెస్. dy/dt అన్నది స్లోప్, అది మనం ప్రీవియస్లో చూసాం. సో dy/dt ఆర్ నేను ఎక్స్ పెట్టుకుంటే dx/dt, అయితే మనకేం వస్తుంది? స్లోప్ వస్తుంది. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అయితే మ్యాథమెటికల్గా తీయడం ఎలా? మ్యాథమెటికల్గా తీయడం dy/dt. తర్వాత సిన్స్ మనకి y ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ t² కాబట్టి మనం దీంట్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. దిస్ ఈస్ t ప్లస్ డెల్టా t హోల్ స్క్వేర్, అంటే y ఈక్వల్ టు t². ఈ ఫంక్షన్కి ఏ ఫంక్షన్కైనా మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి dy/dt వాల్యూ వచ్చేస్తుంది, విచ్ ఈస్ ఆల్సో ఎ ఫంక్షన్ ఆఫ్ t. సో దిస్ ఈస్ f of t is t² divided by delta t. This is simply t² plus delta t whole square plus 2t delta t minus t² by delta t. So delta t is very small, delta t whole square is also very small, so it is 0. t² cancelled. This is 2t delta t by delta t. So this is cut. This is 2t. అంటే dy/dt is 2t. సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మన గ్రాఫికల్గా పాయింట్ ఎక్కడ కావాలో ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ గీసి ఆ టాంజెంట్ యొక్క పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చూసి ఆ యాంగిల్ యొక్క tan theta క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వచ్చేది. బట్ ఇక్కడ dy/dt is 2t. మీకు t1 దగ్గర కావాలి అంటే dy/dt at t1 is 2t1 for this particular function y is equal to t². మనం ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేట్ చేసేస్తే మనకి ఇంకో ఫంక్షన్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్లోప్ ఆర్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. దిస్ ఆల్సో ఈక్వల్ టు
instantaneous velocity. Simply it is represented as v. Okay, so analytical way లో మనకి differentiation రావాలి, and it is a very easy method, practical method. మనం సింపుల్ గా డిఫరెన్షియేట్ చేస్తే మనకి వచ్చేస్తుంది. అయితే మనం ఏం చదువుకున్నామంటే అనలిటికల్ మెథడ్ లో y గాని ఒక ఫంక్షన్ ఆఫ్ t ఇచ్చేస్తే ఆర్ x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ t ఇచ్చేస్తే dx by dt మనం ఆ ఫంక్షన్ ని డెరివేట్ చేస్తే దట్ ఈస్ d by dt ఆఫ్ f of t, that is also called f ఇక్కడ hyphen or f dash of t. This meaning అంటే it is differentiated, so it is again a function of time. మనకి x కర్వ్ అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ టైం, డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇంకో ఫంక్షన్ ఆఫ్ టైం వస్తుంది. అయితే ఇన్ కేస్ x ఈజ్ ఎ స్ట్రెయిట్ లైన్ ఫంక్షన్, అప్పుడేమవుతుంది? సో ఇది అర్థమైపోయింది కదండి. t ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 అంటే t ఈజ్ అ కర్వ్ అయితే మనకి dx by dt కూడా ఒక t ఫంక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫంక్షన్ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ ప్లస్ 3t ప్లస్ 1. దిస్ ఈజ్ ద కర్వ్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే dx by dt ఈజ్ ఈక్వల్ టు 4t ప్లస్ 3. ఓకే, t స్క్వేర్ ది 2t, t ది డిఫరెన్షియేషన్ ఇస్ 1, 1 is 0. సో 4t plus 3. సో 4t plus 3 is also a function of t. ఇక్కడ t ఉంది. సో మనం dx by dt at any value t కావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి t. సో it is also a function of t. ఓకే, సో మనం ఏ ఫంక్షన్ ఇచ్చినా దానికి డెరివేటివ్ చేస్తే it will also be a function of t which gives us the slope. ఓకే, ఇప్పుడు ఏంటంటే సపోజ్ x అన్నది ఒక స్ట్రెయిట్ లైన్, అంటే ఫంక్షన్ ఈజ్ అ స్ట్రెయిట్ లైన్. అంటే సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 2, సింపుల్ ఫంక్షన్. అయితే మనం dx by dt చేస్తే ఏమొస్తుంది? dx by dt of t అంటే d by dt of t is 1, 2 is 0, 1 plus 0 that is 1. అంటే the differentiation of the slope is constant. 1 అనేది ఒక నంబర్, it is constant. సో in this case మనకి సపోజ్ గ్రాఫికల్ గా చూసినా x is equal to suppose this is x and this is t. ఈ ఫంక్షన్ తీసుకుంటే t 0 అయినప్పుడు x2, t 1 అయినప్పుడు x3, t 2 అయినప్పుడు x4, t 3 అయినప్పుడు x5. సో దిస్ ఇస్ 1 2 3. సో మనం చూస్తే ఇట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ స్లోప్. ఈ స్లోప్ అనేది ఎంత అంటే ఇక్కడ చేంజ్ ఇస్ 1, ఇక్కడ చేంజ్ ఇస్ 1, సో స్లోప్ ఈస్ 1. సో ఇలాంటి కేసులో ఎక్కడైతే x వర్సెస్ t ఈజ్ ఏ స్ట్రెయిట్ లైన్ అవుతుంది. ఓకే, ఇలాంటి కేసులో మీరు యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్ టు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఎందుకంటే ద స్లోప్ ఈస్ కాన్స్టెంట్. స్లోప్ అంటేనే మనకి x by t అంటే డెల్టా x by డెల్టా t ఆర్ dx by dt. అంటే డెల్టా x by డెల్టా t మీరు క్యాలిక్యులేట్ చేసినా ఆర్ dx by dt క్యాలిక్యులేట్ చేసినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ dx by dt ఈజ్ 1, మ్యాథమెటికల్లీ ఇక్కడ డెరైవ్ చేసింది 1. సో డెల్టా x by డెల్టా t చూడండి. సపోజ్ 3కి 1కి చూద్దాం. t3 అయినప్పుడు x is 5. సో x of 3 is 5 and x of 0 is 2. Okay, t0 is 2. So time difference is 3 seconds. So x of 3 minus x of 0 by 3 minus 0. X of 3 is 5. So 5 minus 2 by 3. So 3 by 3. This is also 1. So delta x by delta t is also 1. dx by dt is also 1. d by dt of t is 1. So మనకి average velocity, instant velocity is same when x versus t is a straight line. x versus t is a straight line అంటే slope is constant. Slope constant అంటే velocity is also constant. అంటే ఈ average velocity అయినా instantaneous velocity అయినా this is constant. That is equal to 1 in this case. So మనకి x versus t straight line ఏం చెప్తుందంటే యూనిఫామ్ వెలాసిటీ అని చెప్తుంది.
In case of uniform velocity, average velocity is also equal to instantaneous velocity. So in case of a straight line of x versus t represents uniform velocity. Uniform velocity అయినప్పుడు average velocity and instantaneous velocity are same and both are constant. Constant కూడా ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. ఓకే, మనం ఒక చిన్న ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ us. x is equal to 4t minus t square. Find instantaneous velocity at t is equal to 1 and t is equal to 3 seconds. Okay, and also average velocity between time t is equal to 1 and t is equal to 3. అయితే 1 దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, 3 దగ్గర ఎంత వెలాసిటీ ఉంది, బిట్వీన్ 1 to 3 పీరియడ్లో యావరేజ్ వెలాసిటీ ఎంత, ఇది మీరు చేయండి. స్క్రీన్ పాస్ చేయండి అండ్ చేయండి అనలిటికల్ వే. ఓకే, ఇప్పుడు చూడండి. సో అనలిటికల్ వే ఇస్ dx by dt is equal to 4 into d by dt of t is 1 into 1 minus d by dt square is 2t. In case if you don't remember, d by dx of x power n is n into x power n minus 1. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వెరీ ఈజీలీ సాల్వబుల్. దిస్ ఇస్ 4 minus 2t. ఓకే, సో dx by dt at t is equal to 1 is 4 minus 2 into 1, that is 2 meters per second. dx by dt at 3 is 4 minus 2 into 3, that is 4 minus 6, that is minus 2 meters per second. Okay, అయితే these are instantaneous velocities or slopes of that xt curve or instantaneous velocity. Okay, this is also same. Now average velocity కావాలంటే displacement ఎంత అయింది between 1 and 3 అది క్యాలిక్యులేట్ చేయాలి. సో average velocity తీయాలంటే this is average v average is equal to x of 3 minus x of 1 divided by 3 minus 1. So x of 3 is 4 into 3 minus 3 square minus x of 1 is 4 into 1 minus 1 square divided by 2. 4 3 is at 1 minus 9, 3. 4 minus 1 is 3. 3 minus 3 by 2. This is 0. Okay, సో ఈ ఎపిసెంటర్ ఈ మధ్యలో ఉన్నట్టుంది 3కి 1 మధ్యలో. సో 2 ప్లస్ మైనస్ 2 ఆల్సో 0. యావరేజ్ వెలాసిటీ కూడా మనకి 0 వచ్చింది. బట్ ఇదే క్వశ్చన్లో సపోజ్ నేను మీకు అడిగాను వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ బిట్వీన్ టైమ్ t 1 and 3, అప్పుడు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? జస్ట్ థింక్, స్క్రీన్ పాస్ చేసి ట్రై చేయండి. ఇదే సేమ్ క్వశ్చన్కి the question is what is the average speed between time t is 1 and 3. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. సో మీకు అడుగుతున్నాను, నో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అడిగారు అనుకోండి. అయితే మనకి ఈ 1 పొజిషన్లో 3 పొజిషన్లో 3కి టైంకి మనకి పొజిషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండి ఇలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సెకండ్లో, ఇది 1 సెకండ్కి, ఇది x1, ఇది 3 సెకండ్కి, ఇది 3 సెకండ్కి, దిస్ ఈస్ x3. x3 మైనస్ x1 అంటే మనకి ఈ డిస్ప్లేస్మెంట్ వస్తుంది.
బట్ యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ మోర్. టైం వర్సెస్ అంటే మనకి యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందంటే, సపోజ్ మనకి ఈ వాల్యూ తెలిస్తే, సపోజ్ దిస్ ఈస్ ఎక్స్ ఎన్ అనుకోండి, మ్యాక్సిమం వాల్యూ ఎక్స్ ఎం అనుకోండి. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఎక్స్ఎం మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ఎం మైనస్ ఎక్స్ వన్ అంటే ఈ లెంగ్త్, ఈ టోటల్ లెంగ్త్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చింది, ప్లస్ ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ త్రీ అంటే ఆబ్జెక్ట్ ఎలా వెళ్ళిందంటే, ఫస్ట్ సపోజ్ పాయింట్ 1 నుంచి, సపోజ్ పాయింట్ ఏ నుంచి ఇది సపోజ్ 5 మీటర్స్ వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చింది ఒక 3 మీటర్స్. ఓకే, ఇది బి, ఇది సి. అయితే దిస్ టోటల్ ఈస్ 5 మీటర్స్, దిస్ టోటల్ ఈస్ 3 మీటర్స్ ఈ పాయింట్కి ఈ పాయింట్కి. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏసీ, మన డిస్ప్లేస్మెంట్ ఏసీ వస్తుంది. ఈ డిఫరెన్స్ బిట్వీన్ x3 అండ్ x1 దట్ ఈస్ ఏబి మైనస్ బీసీ వస్తుంది, దట్ ఈస్ ఏసీ వస్తుంది. అంటే ఈ x3 మైనస్ x1 ఈ డిస్ప్లేస్మెంట్ నెట్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వస్తుంది ఏసీ, దట్ ఈస్ ఈక్వల్ టు 5 మైనస్ 3 దట్ ఈస్ 2 మీటర్స్. బట్ మనకి దెర్ ఈస్ నో వే టు ఫైండ్ అవుట్ ఇది 5కి వెళ్తుంది, 5 ప్లస్ ఇప్పుడు యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే, డిస్టెన్స్ ఈస్ 5 ప్లస్ 3 దట్ ఈస్ 8 మీటర్స్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ 8 మీటర్స్. బట్ మనకి ఏబి అనేది 5 మీటర్స్ అని తెలిస్తే వీ కెన్ ఫైండ్ అవుట్ డిస్టెన్స్. బట్ మనకి ఈ ఫంక్షన్లో మనకి ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది అన్నది మనం అది ఫైండ్ అవుట్ చేయకపోతే, అదర్వైజ్ ఫంక్షన్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఫైండ్ అవుట్ అ సింగిల్ మ్యాక్సిమం, మల్టిపుల్ మ్యాక్సిమమ్స్ ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ యాక్చువల్ గ్రాఫ్ కానీ తెలియకపోతే మనకి సిర్ఫ్ అంటే మనకి ఓన్లీ ఈ జస్ట్ ఈ పొజిషన్స్ ఇచ్చారనుకోండి, x1 దగ్గర ఈ పొజిషన్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఫైండ్ అవుట్ చేసామో x ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ టీ స్క్వేర్లో 1 వాల్యూ వేస్తే 3, సో దిస్ వాల్యూ ఇస్ 3. తర్వాత 3 వాల్యూ వేస్తే 4 3 12 మైనస్ 9, దిస్ వాల్యూ ఇస్ ఆల్సో 3. కొన్ని 2 వాల్యూ వేస్తే 4 ఇంటూ 2 8 మైనస్ 4, సపోజ్ ఎట్ 2 తీసుకుంటే 4 2 8 మైనస్ 4 దిస్ ఈస్ 4. అంటే బిట్వీన్ 1 and 2 సెకండ్ మనకి డిస్ప్లేస్మెంట్ అని తెలుస్తుంది. x of 2 మైనస్ x of 1 is 4 2 8 minus 4 is 4 minus 4 minus 1 3. So 4 minus 3 is 1 meter displacement. And this is 4, this is 3, this is 4 and this is 3. So displacement is 4 minus 3. Okay, మనం x of 2 అంటే 2 దీంట్లో వేసాం, 4 2 is 8 minus 2 square is 4. So 8 minus 4 is 4. X of 1 అంటే 4 into 1 is 1. 4 into 1 is 4 minus 1 square is 1. 4 minus 1 is 3. So ఈ x of t లో x of 1 తీసేస్తే వచ్చింది 4 minus 3 దట్ ఈస్ తీస్తే 1 మీటర్. 4 ఇది అందులో 3 తీసేస్తే మనం మిగిలింది ఇక్కడ 1 మీటర్. ఓకే, సో మనకి ఇది వచ్చింది డిస్ప్లేస్మెంట్. బట్ యాక్చువల్ కర్వ్ సపోజ్ బిట్వీన్ 1 and 2 ఈజ్ లైక్ దిస్. సపోజ్ ఈ వాల్యూ మనకు తెలీదు, సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో మనకి తెలీదు. సో యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ కావాలి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టైం మనకు తెలుసు, టోటల్ టైం 3 మైనస్ 1 or 4 మైనస్ 2 ఏదైనా మనకి ఈ 2 మైనస్ 1 కానీ మన టైం తెలుసు, బట్ టోటల్ డిస్టెన్స్ తెలియదు. ఈ ఫంక్షన్ కంప్లీట్గా కానీ డ్రా చేస్తే కానీ, ఇక్కడ ఏ ఫంక్షన్ ఇస్తే కంప్లీట్గా డ్రా చేస్తే కానీ మనకి టోటల్ డిస్టెన్స్ తెలియదు. సో అలాంటి కేసులో ఏం చేద్దామంటే, ఫర్ నోయింగ్ యావరేజ్ స్పీడ్ మీకు స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ గీయాలి. స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ గీస్తే మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, మనం ఏం చేయాలంటే, ఇలాంటి ప్రాబ్లం మీకు నేను చూసాను ఆల్రెడీ, నీట్లో ఈ క్వశ్చన్ వచ్చినది. సో ఇలాంటి ప్రాబ్లం మనం చేయాలి. సో యావరేజ్ స్పీడ్ ఆర్ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది బిట్వీన్ టీమ్ 1 and 3, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన క్వశ్చన్ ఈ మోడల్స్ వస్తే మనం వేరేగా సాల్వ్ చేయాలి. దట్ ఈస్ మనకి ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. సో నేను ఈ ప్రాబ్లమే ఇదే సేమ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ యూజింగ్ ఇంటిగ్రేషన్ మీకు చెప్తాను. సో ఫస్ట్ లెట్ us ఇంట్రొడ్యూస్ ద టాపిక్.
ఓకే, అయితే మనకి డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్ ఈస్ velocity. Average velocity for a time interval or for a small time interval dt, a displacement is instantaneous velocity. So in general, velocity is displacement by time. So displacement is equal to velocity multiplied by time. Okay, so మనం డిస్ప్లేస్మెంట్ అంటే చూసామనంటే ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం. సో ఎలాగైతే ప్రొడక్ట్ వచ్చిందో, మనం సపోజ్ ఒక గ్రాఫ్లో వెలాసిటీ ఒకవైపు పెట్టుకొని టైం ఒకవైపు పెట్టుకొని సపోజ్ ఒక రెగ్యులర్ షేప్ తెచ్చుకుంటే, సపోజ్ ఇట్ ఈస్ అ రెక్టాంగిల్ షేప్ తెచ్చుకుంటే అప్పుడు ఈ ఏరియా వస్తుంది మనకి. దట్ ఈస్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఈస్ టైం, బ్రెడ్త్ ఈస్ v. సో v మల్టిప్లైడ్ బై t. అయితే v మల్టిప్లైడ్ బై t ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. v మల్టిప్లైడ్ బై t ఈ కేసులో రెక్టాంగిల్ యొక్క ఏరియా. సో v మల్టిప్లైడ్ బై t గ్రాఫికల్లీ is area of the curve or area of the graph under this lines అన్నమాట. ఏరియా అండర్ ద కర్వ్ అని చెప్పవచ్చు సింపుల్ గా. ఏరియా అండర్ ద కర్వ్. ద కర్వ్ కెన్ బి అ స్ట్రైట్ లైన్. కర్వ్ ఆర్ అ స్ట్రైట్ లైన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ కి ఈ టీ యాక్సిస్ కి మధ్యలో ఉన్న ఈ ఏరియా ఈ కింద ఉన్నది. అంటే ఈ వెలాసిటీకి టైం మధ్యలో ఈ లైన్ కి కింద ఉన్న ఏరియా. సో ఏరియా అండర్ దిస్ లైన్ ఆర్ ఏరియా అండర్ దిస్ వెలాసిటీ ఈస్ v and t, v multiplied by t. This is the area under the curve or straight line. ఈ గ్రాఫికల్లీ ఈ ఏరియా ఇచ్చింది ఈ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఈస్ ద ఏరియా అండర్ ద కర్వ్ ఆర్ అండర్ ద స్ట్రైట్ లైన్ ఆర్ ఎనీ ఫార్మ్. ఇది రెక్టాంగిల్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే సర్కిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ద ఏరియా అండర్ ఇట్ ఈస్ అంటే vt గ్రాఫ్ లో ఏరియా ఈస్ డిస్ప్లేస్మెంట్. సిమిలర్లీ స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం, ఈ గ్రాఫ్ లో వచ్చిన ఏరియా ఈస్ డిస్టెన్స్. ఓకే, స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం అంటే ఇక్కడ స్పీడ్ పెట్టి ఇక్కడ టైం ప్లాట్ చేసి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏరియా ఈస్ డిస్టెన్స్. యూనిట్ వైజ్ కూడా సేమ్. యూనిట్ సేమ్ వస్తుంది. వెలాసిటీ ఇది మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ క్యాన్సిల్, దట్ ఈస్ మీటర్. మీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ కావాలంటే వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకొని ఆ వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఏరియా తీసుకుంటే మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. వెలాసిటీ టైం గ్రాఫ్ తీస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది, స్పీడ్ టైం గ్రాఫ్ తీస్తే డిస్టెన్స్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఈ ప్రాబ్లంకి. ఫర్ ఎగ్జాంపుల్ v is equal to 10 meters per second for time interval of 0 less than t less than equal to t, suppose some 2 seconds. Now v is equal to 20 meters per second for time 2 less than t less than equal to 4. అంటే 0 to suppose this is 0 second, this is 2 second, this is 4 second. అయితే ఒక బాడీ ఈ 0 to 2 కి 10 meters per second అన్న స్పీడ్ లో ట్రావెల్ చేసింది. 2 to 4 కి 20 meters per second స్పీడ్ లో ట్రావెల్ చేసింది. ఓకే, వాట్ ఈస్ ద టోటల్? సపోజ్ దిస్ ఈస్ వెలాసిటీ. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్? వెలాసిటీ is 10 meters per second between time 0 to 2. Velocity is 20 meters per second between time 2 to 4. Okay, so what is the total displacement? Okay, total displacement very easy. 10 meters per second for 2 seconds travel చేసింది. So 10 into 2, this is 20 meters. Now ఈ time difference 4 minus 2 is 2 seconds. So 20 into 2, this is 40 meters. Okay, so the total distance
our total displacement is 40 plus 20. This is 60 meters. ఓకే, ఇలాగ వచ్చింది. గ్రాఫికల్గా ఎలాగ వస్తుందంటే, సపోజ్ వి ప్లాట్ v వర్సెస్ t గ్రాఫ్. దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 2 and this is 4. So velocity is 10, this is 10 and this is 20. అయితే this is 0 to 2 కి ఇది 10 meter per second. తర్వాత it is 20 for 2 to 4 seconds. Okay, so area under this graph gives us this area will give us the displacement. ఓకే, అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇది చాలా ఈజీగా వచ్చింది. 10 for 10 into 2 20, 20 into 40, ఇది యాడ్ చేసి 60 మీటర్స్ ఈజీగా వచ్చింది. గ్రాఫికల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 10 into 20 this area 20 meter and దీని ఏరియా this is 20, this is 2, this is 40 meters, this is 60. గ్రాఫికల్గా అనలిటికల్గా కొంచెం ఈజీగా ఉంది. బట్ మనకి ఇది ఈజీ క్వశ్చన్, అంటే ఈజీగా మనకి వెలాసిటీ డిఫైన్డ్ కాబట్టి ఇది ఈజీ. ఒకవేళ నేను ఇదే ప్రాబ్లమ్ని ఇలా చెప్తాను, v is equal to 2t plus 6t square. Find the displacement between time t is equal to 1 and t is equal to 4 seconds. Suppose t is equal to 0 and 4. Similarly, so v is equal to 2t plus 6t square. Find the displacement between time t is equal to 0 and t is equal to 4. ఇప్పుడు ఇక్కడ ఒక వెలాసిటీ ఉంది కాబట్టి ఈజీగా మీరు మల్టిప్లై చేసుకుంటూ ఈజీగా మనం సాల్వ్ చేస్తాం. బట్ ఇప్పుడు 0 వేస్తే 0, 1 వేస్తే ఇది 8, మరి 0.5 టైం కూడా ఉంటుంది, 0.6 టైం కూడా ఉంటుంది, 0.7 టైం ఉంటుంది, ఆర్ 0.6కి 0.7 మధ్యలో 0.65 టైం కూడా ఉంటుంది. సో వెలాసిటీ అన్నది చాలా నంబర్ ఆఫ్ వెలాసిటీస్ వస్తాయి. అంటే 0.65 వేస్తే ఒకటి, 0.66 వేస్తే ఒకటి. సో దెర్ ఆర్ సో మెనీ వెలాసిటీస్, అంటే ప్రతి టైంకి వెలాసిటీ మారుతూ ఉంది. సో ఈ విధంగా నేను సాల్వ్ చేయలేను. నేనేం చేయొచ్చు అంటే ఈ గ్రాఫ్ గీసి ఏరియా అండర్ ద కర్వ్ తీసుకోవడమే నాకు ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు. బట్ ఈ విధంగా అయితే నేను చేయలేను, ఎందుకంటే 0 to 1 కూడా ఒక పర్టికులర్ వెలాసిటీ లేదు. 0 దగ్గర 0, 0.5 దగ్గర ఇంకో వెలాసిటీ ఉంది, 1 దగ్గర ఇంకో వెలాసిటీ ఉంది. సో నేను ఈ టైం బ్రేకప్స్ చేయలేను ఇంకా, బికాస్ దిర్ విల్ బి ఇన్ఫైనైట్ టైం బ్రేకప్స్. నేను ఎంత యాక్యురేట్గా చేయాలంటే అంత ఇన్ఫైనైట్గా టైం బ్రేకప్స్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ హార్డెస్ట్ వే. సో నా ఈజియెస్ట్ వే అంటే నా దిస్ టైప్ ఆఫ్ వే ఆఫ్ సాల్వింగ్ ఈజ్ హార్డెస్ట్. ఓకే, గ్రాఫికల్ వే చూద్దాం, తర్వాత డిఫరెన్షియల్ వే కూడా చూద్దాం, క్యాలిక్యులస్ వే. అయితే గ్రాఫికల్ వే చూద్దాం. గ్రాఫికల్ వేలో v is equal to 2t plus 6t square. మనం గ్రాఫ్ గీస్తే v 0 అయిన, ఇప్పుడు దిస్ ఇస్ v, దిస్ ఇస్ t. v 0 అయినప్పుడు, సపోజ్ ఇక్కడ t 0 అయినప్పుడు v ఎంత అని క్యాలిక్యులేట్ చేద్దాం. t 0 అయినప్పుడు v 0. ఓకే, t 1 అయినప్పుడు 2 plus 6 8. t 2 అయినప్పుడు 2 2 is 4 plus 6 4 is 24. 4 plus 24 it is 28. When it is 2, when it is 3, 6 plus 6 into 9, 6 9 is 54. 54 plus 6 60. ఇది 4 అయినప్పుడు 2 4 is 8 plus 6 into 16, that is 96. 96 plus 8 is 104. అయితే మనం గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందంటే 0కి 0, 1కి 8, ఇలా చాలా ఎక్స్పోనెన్షియల్గా వస్తుంది గ్రాఫ్. సపోజ్ దిస్ ఈస్ దట్ పర్టికులర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్కి ఇప్పుడు ఈ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 0 and 4 సెకండ్. మనం మీరు గ్రాఫ్ తీసుకొని ఏరియా క్యాలిక్యులేట్ చేయగలిగితే దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద డిస్ప్లేస్మెంట్. బట్ ఇది కూడా చాలా కంబర్సమ్ ప్రాజెక్ట్. సో ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే, డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలంటే
మనమేం నేర్చుకున్నామంటే x ఇస్తే వెలాసిటీ ఈస్ dx by dt. ఓకే, నౌ దీనికి ఆపోజిట్ x ఈజ్ ఈక్వల్ టు ఈ vdt వచ్చేస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ dx. నౌ ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ vdt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx, దట్ ఈస్ x. సో ఇందాక మనం ఏరియా అండర్ ద గ్రాఫ్ మ్యాథమెటిక్స్ అంటే గ్రాఫికల్ వేలో సాల్వ్ చేద్దాం అంటున్నాం. అదే ఏరియాని మనం క్యాలిక్యులస్ యూజ్ చేసి అదే గ్రాఫ్ యొక్క ఏరియా మ్యాథమెటికల్ గా కూడా తీయగలం. దట్ ఈస్ ఇంటిగ్రల్ vdx. ఇంటిగ్రల్ vdx ఏం చేస్తుందంటే సపోజ్ దిస్ ఈస్ y, సపోజ్ దిస్ ఇస్ v dt, సపోజ్ దిస్ ఇస్ v, దిస్ ఇస్ t, ఇలా ఉంది మన గ్రాఫ్. అయితే ఇది చిన్న టైం ఇంటర్వెల్ చిన్న టైం ఇంటర్వెల్ లో డివైడ్ చేసి ఇక్కడ v వాల్యూ ఫైండ్ చేసి ఈ ఏరియా ఆఫ్ స్ట్రిప్ క్యాల్కులేట్ చేస్తుంది. అలాగా ప్రొసీడ్ అయిపోతుంది టోటల్ గా. ఈ పర్టికులర్ వెలాసిటీ దగ్గర dt, ఈ పర్టికులర్ వెలాసిటీ దగ్గర ఈ స్ట్రిప్ యొక్క ఏరియా, అలాగే ఏరియాస్ అన్ని కలుపుతుంది. సో ఫైనలీ వాట్ వి గెట్ ఈస్ ద ఏరియా అండర్ ద కర్వ్. ఓకే, సో ఈ ఇంటిగ్రల్ vdt చేస్తే వాట్ వి గెట్ ఈస్ ఏరియా అండర్ ద కర్వ్. బట్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఇస్ డిస్ప్లేస్మెంట్. సో ఈ ఏరియా అండర్ ద కర్వ్ will give us what? This area under the curve will give us displacement. ఓకే, సో ఇంటిగ్రల్ vdt చేస్తే మనకి వస్తుంది. సో ఇంటిగ్రల్ vdt చేద్దాం. సో ఇంటిగ్రల్ v అంటే సో vdt, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2t plus 6t square whole dt. This is 2 into t square by 2 plus 6 into t cube by 3 plus a constant. ఒకవేళ నేను లిమిట్స్ పెట్టకపోతే ఇది ఇండెఫినైట్ ఇంటెగ్రల్. బట్ మన టైం t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ టైం t ఈజ్ ఈక్వల్ టు 4 అడిగారు కాబట్టి నేను లిమిట్స్ పెట్టేస్తాను, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో నాకు ఈ కాన్స్టెంట్ అవసరం లేదు. నేను ఐ విల్ ఇవాల్యుయేట్ బిట్వీన్ టైం 0 అండ్ 4. మీకు ఇన్ కేస్ ఈ ఫార్ములా గుర్తుండకపోతే ఇంటిగ్రల్ x power n dx is x power n plus 1 by n plus 1 plus a constant c. This is the formula. ఈ ఫార్ములా యూజ్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో దిస్ ఈస్ t square plus 2t cube. ఓకే, between 0 and 4. So 4 square 16 plus 2 into 64, 4 cube. Okay, minus this is all 0, 0 square plus 2 into 0 cube is also 0. Okay, so this is 16 plus 128. This is 144 meters. So మనకి ఈ ఏరియా అండర్ ద కర్వ్ ఈస్ 144 మీటర్. ఇది వెరీ ఈజీ వే ఆఫ్ ఫైండింగ్ త్రూ క్యాలిక్యులస్ మెథడ్. మనం చిన్న చిన్న వాల్యూస్, మనకి డిఫరెన్షియల్ వాల్యూస్, డిస్క్రీట్ వాల్యూస్ ఇస్తే మనం ముందు 10 into 2 or 20 into 2 అలా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ప్రతి పాయింట్ దగ్గర వెలాసిటీ మారుతుంది. అలాంటి కేసులో మనం ఆ వే సింపుల్ మ్యాథమెటికల్ వేలో చేయలేం. మనకి ఈ క్యాలిక్యులస్ ఆర్ ఇంటిగ్రల్ వేలోనే చేయాలి. ఇది ఈజీ. ఆర్ గ్రాఫికల్ వే మనం ప్రతిసారి చేయలేం. ఇట్ ఈస్ వెరీ టీడియస్ వర్క్. సో ఈ ఇంటిగ్రల్ వేలో చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇందాకలా మనం ప్రాబ్లం చూసాము. దాంట్లో నేను చెప్పాను ఏంటంటే మీకు స్పీడ్ క్యాల్కులేట్ చేయాలి, ఆ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. అది ఎలాగా అన్నది చెప్తామన్నాను. అదేంటంటే x ఈజ్ ఈక్వల్ టు 4t మైనస్ t స్క్వేర్. ఈ కేసులో t ఈజ్ ఈక్వల్ టు 1 and 3 ఈ టైం ఇంటర్వెల్లో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. అంటే 1 నుంచి 3 ట్రావెల్ చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత, ఇది క్యాల్కులేట్ చేయాలి. అయితే దీనికి ఈజీ వే ఏమేంటంటే ఇది డిస్టెన్స్ వర్సెస్ టైం మనకి ఫంక్షన్ ఉన్నది. సో మనం ఫస్ట్ స్పీడ్ క్యాల్కులేట్ చేయాలి, dx by dt. ఎందుకంటే మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఇస్ టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఓకే,
నేను somehow this is average velocity, బట్ ఇక్కడ వెలాసిటీ dx/dt మారుతుంది. సో నేనేం చేస్తానంటే సమ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇంటూ ఈ టైం dt చిన్న టైం ఇంటర్వెల్ తీసుకొని నేను ఇంటిగ్రేట్ చేస్తే నాకు ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా నేను మార్చుకోవాలి. అంటే ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇంటూ చిన్న టైం ఇంటర్వెల్ చేసి నేను ఇంటిగ్రేట్ చేస్తే ఫర్ ఆల్ టైమ్ ఇంటర్వెల్స్ ఇంటిగ్రల్ dt ఫ్రమ్ 1 to 3 చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో నేను అదే చేస్తాను. బట్ ఈ పర్టికులర్ కేసులో నేను గ్రాఫికల్గా కూడా ఈజీగా ఉంటుందా లేకపోతే ఇంటిగ్రల్గా ఈజీగా ఉంటుందా చూద్దాం. సో dx/dt is 4 into d/dt of t is 1 minus d/dt of t square is 2t. ఈ ఫార్ములా బట్టి సో 4 minus 2t. dx/dt అంటే స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఈ పర్టికులర్గా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ స్పీడ్. సో స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ గీద్దాం. ఓకే, దిస్ ఈస్ 4 minus 2t వర్సెస్ t. ఓకే, ఇప్పుడు t is equal to 0 అయినప్పుడు 4 minus 0 is 4, t is 1, 2, t is 2, 0, t is 3, 4 minus 6 minus 2. అయితే మనం వెలాసిటీ ఆర్ స్పీడ్ వర్సెస్ టైం గివ్స్ డిస్టెన్స్. సో డిఫరెన్స్ కూడా మనం చూద్దాం ఏ విధంగా అయితే డిస్ప్లేస్మెంట్ డిఫర్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. ఈ గ్రాఫ్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. సపోజ్ ఐ కాల్ ఇట్ as స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్. ఓకే, సో దిస్ ఇస్ 1 2 3 4 1 2 3 4. లెట్ us say this 0 1 2 3 1 2 3 4. సో 0 కి 4, 1 కి this is 2, 2 కి it is 0, 3 కి it is suppose some -2. ఓకే, సో ఈ 4 పాయింట్ యాడ్ చేస్తే మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ 4 minus 2t ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. అయితే మనకేం కావాలి, t1 and 3 మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ ఇస్ యావరేజ్ స్పీడ్. సో మనకి ఈ ఏరియా కావాలి. సో ఈ 1 to 3 ఈ టైం మధ్యలో ఉన్న ఏరియా. సో ఈ లైన్ ఇక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడ ఉంది. ఆ లైన్కి లైన్ జాయిన్ చేస్తే ఈ ఏరియాస్ ఫార్మ్ అయ్యేది. టోటల్ ఏరియా ఎంత? టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ దిస్ వన్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ సెకండ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ 1 ప్లస్ ట్రయాంగిల్ 2. Area of triangle is half base into altitude. Now base is 2 minus 1. This is 1. This is 2. So 2 is 1. So half base is 1. Altitude is 2. Plus 1 half. Then base 2 is 3. 3 minus 2 is 1. Ikkada. So this is minus 2. So manki idi distance. Distance lo front move అయిపోయి నెగటివ్ కి వచ్చినా మనం నెగటివ్ సపోజ్ ఇది 0 to 3 ట్రావెల్ చేసింది, 3 నుంచి మనం 2 ట్రావెల్ చేసింది. సో దిస్ ఈస్ 3 నుంచి 2 అంటే మళ్ళీ 1 ట్రావెల్ చేసింది. టోటల్ ఇస్ 0 to 3 దట్ ఈస్ 3 meters ప్లస్ 3 minus 2 దట్ ఈస్ 1 meter. టోటల్ 4 meter అంటాం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో నెగటివ్ అయినా మనం యాడ్ తీసుకెళ్ళిపోతాం. అంటే అటు నుంచి బ్యాక్ వచ్చినప్పుడు అది నెగటివ్ అయినప్పటికీ వి టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ వి విల్ యాడ్. ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ cumulative. So half into this base is 1 and height is ఇది -2 అయినప్పుడు కూడా 2 తీసుకుంటాం. So 2 cancels out. This is 1 plus 1. This is equal to 2. So distance traveled is equal to 2 meter. But మనం ప్రీవియస్ గా లేకపోతే మళ్ళీ ఇప్పుడు చూద్దాం. మనం దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు 1 and 3. అప్పుడేమవుతుంది, ఇంటిగ్రేట్ చేస్తే ఇట్ విల్ టేక్ పొజిషన్స్. అంటే ఇప్పుడు మనకి ఆ పొజిషన్ చూస్తే దిస్ ఏరియా విల్ క్యాన్సిల్ అవుట్ అండ్ విల్ బి 0. అదర్వైజ్ మనం ఈ ట్రయాంగిల్ చూసాం. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 1/2 1 into 2 ప్లస్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 1/2 1 into దిస్ ఈజ్ యాక్చువల్లీ -2. సో ఇది -2 వేస్తే దిస్ ఈజ్ 1 minus 1. దిస్ ఈజ్ 0. అందుకుంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూస్తే x of 3 minus x of 1
చూస్తే మనకి ఎంత వచ్చింది? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ x(3) minus x(1), this area gives 0 between 1 to 3. ఇది -2 ఎందుకంటే ఇది వెక్టర్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈస్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, దాంట్లో ఏరియా యాడ్ చేస్తున్నాం. ఈ ఏరియా నెగిటివ్ వస్తే నెగిటివ్ పెడుతున్నాం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఒకవేళ మన పొజిషన్ అంటే x(3) minus x(1) అంటే 1 పొజిషన్లోని 3 పొజిషన్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఏరియా బట్ అయితే 0 వస్తుంది. ఈ బట్ ఎంత వస్తుంది? x(3) ఈజ్ 4 into 3 12 minus 9 minus 1 4 minus 1 12 minus 9 is 3 minus 4 minus 1 is 3. This is 0. సో ఏరియా కూడా నెగిటివ్ పాజిటివ్ ఏరియాస్ తీసుకుంటే 0 అయిపోతుంది. x(3) minus x(1) పొజిషన్స్ చూస్తే కూడా 0 అయిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. అయితే మనం ఒక బాడీ సపోజ్ ఇనీషియల్ పొజిషన్ 0 నుంచి 2కి వెళ్ళి మళ్ళీ 2 నుంచి ఇనీషియల్ పొజిషన్కి వచ్చేస్తే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఫైనల్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్, ఇనీషియల్ పొజిషన్ ఇదే, తిరిగి మళ్ళీ ఫైనల్ పొజిషన్ ఇదే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఆ విధంగా వచ్చింది. ఈ ఏరియా పాజిటివ్ ఏరియా సపోజ్ దిస్ ఈజ్ 1 అనుకుంటే ఇది 1 వరకు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ -1 వచ్చింది. సో ఏరియా ఈజ్ +12, ఇది ప్లస్ ఏరియా, ఇది మైనస్ ఏరియా. సో ఏరియా క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. సేమ్ అదే ఫంక్షన్ నుంచి కూడా మనకి 0 వచ్చింది. సో డెఫినేషన్ కూడా మనం చెప్తుంది ఏంటంటే ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ అయితే 0 డిస్ప్లేస్మెంట్, ఏరియా బట్టి కూడా 0, పొజిషన్ బట్టి కూడా 0. ఓకే, నా డిస్టెన్స్ అయినప్పుడు 0 to 2 వెళ్ళి మళ్ళీ 2 to 0 అయితే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు 2 ట్రావెల్ చేసింది, ఇటు నుంచి వచ్చినప్పుడు ఇది 2 ట్రావెల్ చేసింది. సో మనం మామూలుగా 4 meters అంటాం, అంటే యాడ్ చేస్తాం. సిమిలర్లీ ఏరియా యాడ్ చేస్తే మనకి 2 వచ్చింది. ఓకే, అండర్స్టూడ్. సో యావరేజ్ speed is, in this case, is area is nothing but distance traveled. This is distance. Average speed is total distance by time interval. ఎంత టైం టోటల్ టైం ఎంత ట్రావెల్ చేసింది? 3 minus 1, that is 2/2. This is 1 meter per second. ఓకే, ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ 0 అయితే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో 0. ఓకే, మనకి ఇదే ఫంక్షన్ ఇచ్చి యావరేజ్ వెలాసిటీ 1 and 3 ఎంత అంటే 0, యావరేజ్ స్పీడ్ ఎంత అంటే మనం ఈ ఏరియా యాడ్ చేసేయాలి. ఓకే, ఇదే సేమ్ ఫంక్షన్ని మనం యూజ్ చేసి మనం డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయగలమా? దిస్ ఈజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేయగలమా? ఓకే, అయితే మనం ఎలా చేద్దామంటే లెట్ us ప్లాట్ దిస్ ఒరిజినల్ ఫంక్షన్ వర్సెస్ టైం, అంటే x వర్సెస్ t గ్రాఫ్ గీద్దాం. అప్పుడు ఆ గ్రాఫ్ నుంచి మనం డిస్టెన్స్ క్యాల్కులేట్ చేద్దాం. చూద్దాం ఎలా చేద్దాం అనేది. అయితే t is equal to 0 అయినప్పుడు 4 into 0 minus 0 square, this is 0. t is equal to 1, 4 minus 1, 3. t is equal to 2, 8 minus 4. t is equal to 3, 12 minus 9, 3. t is equal to 4, 16 minus 16, 0. అయితే గ్రాఫ్ ఆఫ్ x versus t. This is 1, 2, 3, 4, 1, 2, 3, 4. అయితే 0కి 0, 1కి 3, 2కి 4, 3కి 3, 4కి 0. ఓకే, అయితే మనకేం కావాలి? బిట్వీన్ 1 and 3. 1 దగ్గర ఎంత ఉంది? ఇది 3 ఉంది. 3 దగ్గర ఎంత ఉందంటే కూడా 3 ఉంది. సో ఇట్ ఇస్ ద సేమ్ పొజిషన్, దానివల్ల మనకి 0 వచ్చింది. 3 minus 3, 0. ఇదే గ్రాఫ్లో 3 minus 3 అనమాట. దిస్ ఈస్ 3 ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్, ఫైనల్ డిస్ప్లేస్మెంట్. సో మనకి ఏరియాలో కూడా 1 minus 1, 0 వచ్చింది, డిస్ప్లేస్మెంట్ 0 వచ్చింది. ఒరిజినల్ గ్రాఫ్లో చూస్తే కూడా పొజిషన్ సేమ్. అయితే డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయగలమా అంటే ఇప్పుడు ఇది 3 to 4కి వెళ్ళింది, 4 to 3కి వచ్చింది. ఇది 1 సెకండ్లో, ఇది 3rd సెకండ్లో. ఓకే, అయితే
3 to 4కి వెళ్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 4 మైనస్ 3 ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ప్లస్ మళ్ళీ 4 నుంచి 3కి వచ్చింది, మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 4 మైనస్ 3. సో బిట్వీన్ 1 and 3 సెకండ్ ఇది 1 మీటర్ ఎక్కువ పైకి వెళ్ళింది, 1 మీటర్ కిందకి వచ్చింది. దిస్ ఈజ్ 1 ప్లస్ 1, దిస్ ఈజ్ 2 మీటర్స్. మనం ఇందాక ముందు కూడా ఈ ఏరియా 1 ప్లస్ 1 వచ్చింది, 2 మీటర్స్. అంటే ఈ నెగిటివ్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. సిమిలర్లీ 3 to 4 అయితే ఫైనల్ మైనస్ ఇనిషియల్ పాజిటివ్, బట్ 4 to 3 అంటే మళ్ళీ ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే ఫైనల్ 3 ఇనిషియల్ 4 అయితే -1 వస్తుంది, బట్ డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సో 1 plus 1 2 meters. సో యావరేజ్ స్పీడ్ అంటే speed is equal to average speed is equal to total distance 2 by total time 3 minus 1 2. This is 1 meter per second. ఇందాకలా ఏరియా క్యాలిక్యులేట్ చేస్తూ కూడా మనకి అదే వాల్యూ వచ్చింది. సో మనకి ఇలా ఫంక్షన్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే, ఈజియెస్ట్ వే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసి వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ. బట్ ఈ విధంగా గ్రాఫ్ గీసి మొత్తం ప్లాట్ చేసి ఇలా చేయడం ఈజ్ ఏ టఫెస్ట్ వే. చాలా హార్డ్ ఈ మెథడ్లో ఫాలో చేయడం. ఇది మీకు కొంచెం ఈజీ వే చేయడానికి. వేర్ యాజ్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ డెడ్ ఈజీ. మీరు సింపుల్గా ఈ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేసి వచ్చేస్తున్నారు. ఎక్స్ యావరేజ్ వెలాసిటీ అంటే ఇది x(3) మైనస్ x ఏ వాల్యూ వచ్చినాయి డిఫరెన్స్ డివైడెడ్ బై టైం పీరియడ్. x(3) మైనస్ x అంటే దీంట్లో 3 వేయడం, ఒకసారి 1 వేయడం. సో దీంట్లో సింపుల్గా మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది. యావరేజ్ స్పీడ్ అంటేనే మనం ఈ ఏరియా అండర్ ద గ్రాఫ్ ఈ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే we don't know distance unless we draw the graph, or ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఇలాగ మొత్తం గ్రాఫ్ గీసి ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేయడం కంటే వెరీ సింపుల్గా డిఫరెన్షియేట్ చేసి అప్పుడు ఏరియా అండర్ ద గ్రాఫ్ తీసుకోవడం ఈజ్ మోర్ ఈజియర్ వే. సో ఆ మెథడ్తోనే మనం యావరేజ్ స్పీడ్ క్యాల్కులేట్ చేయగలం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈజీ. ఓకే, నా నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చూస్తే మనకి అది సపోజ్ డిస్టెన్స్ టైం కర్వ్ ఇస్తే, అంటే పొజిషన్ టైం కర్వ్ ఇస్తే x పొజిషన్, t is టైం. మనకి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏ పర్టికులర్ టైం దగ్గర ఒక పర్టికులర్ స్మాల్ ఇంటర్వెల్ తీసుకొని అక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందంటే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసుకుంటాం. ఇదే మనకి ఈ ట్రయాంగిల్ ఇలా చిన్నది ఫార్మ్ అవుతుంది. ఈ లైనే ఈ జస్ట్ ఈ స్లోప్ లైనే ఈ లైన్. దీన్ని మనం జూమ్ చేసి చూస్తున్నాం అనమాట. ఈ టైమ్ ఈజ్ dt, దిస్ టైమ్ ఈజ్ dt, దిస్ ఈజ్ dt. అండ్ ఈ హైట్ ఏదైతే పెరిగిందో కొంచెం స్లోప్ వల్ల దిస్ ఈజ్ dx. సో dx బై dt ఈజ్ మనం ఏమనంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అన్నాం. బికాస్ దిస్ ఇస్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఇది ఫైనల్, ఇది మైనస్ ఇనీషియల్ తీస్తే dx అనేది చేంజ్ ఇన్ పొజిషన్. సో dx బై dt ఈజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అయితే మనం సపోజ్ డిస్టెన్స్ చూద్దాం అనుకోండి. ఇన్ ఏ వెరీ స్మాల్ టైం dtలో డిస్టెన్స్ కూడా ఏ డిఫరెంట్ ఉండదు, సేమ్ ఇంతే లెంగ్త్ ఉంటుంది. ఇదే పొజిషన్ చేంజ్, ఇదే లెంగ్త్ వస్తుంది. సో అంటే ఇదే లెంగ్త్ మనకి చేంజ్ ఇన్ పొజిషన్ ఎంత వస్తుందో ఇదే వాల్యూ మనకి డిస్టెన్స్ కూడా వస్తుంది. అంత చిన్న టైం ఇంటర్వెల్లో ఇట్ కెనాట్ గో ఇన్ కర్వ్స్. సో ఇదే సేమ్. బట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అయితే ఆల్వేస్ పాజిటివ్. అంటే dx బై dt క్యాలిక్యులేట్ చేసి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ తీసుకుంటే ఇట్ క్యాన్ బి పాజిటివ్, ఇట్ క్యాన్ బి నెగటివ్. whereas instantaneous speed is always positive. ఓకే, the only difference ఇదే సేమ్ విధంగా ఒక xt ప్లాట్లో మనం స్లోప్ తీసుకుంటే the slope gives us instantaneous speed or instantaneous velocity, but instantaneous velocity can be positive or negative or zero. Suppose it is a straight line, horizontal line అయితే so positive or negative or zero. But instantaneous speed is positive or zero if it is a horizontal line. If it is at rest, when the body is not moving, then only x versus t is a horizontal line. So ఇది పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ మాత్రం వెలాసిటీ అవుతుంది. స్పీడ్ ఎప్పుడు పాజిటివే. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ని ఏమనొచ్చు అంటే ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్
ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అని కూడా అనొచ్చు. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే magnitude of instantaneous velocity or modulus of instantaneous velocity. So number wise both are same, but it is always positive. That is the only difference. Okay. Average acceleration and instantaneous acceleration. Instantaneous acceleration ni simply put acceleration, because that means same, the meaning ade. Instantaneous velocity anna okate. Similarly instantaneous acceleration anna యాక్సిలరేషన్ ఇన్ జనరల్ గా అన్న ఒకటే. అంటే ఆ పర్టికులర్ టైంలో ఏంటి యాక్సిలరేషన్, ఆ పర్టికులర్ టైంలో ఏంటి వెలాసిటీ అంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అయితే మనం ఎక్స్ వర్సెస్ టీ పొజిషన్ వర్సెస్ టైం గ్రాఫ్ లో చూసాం ఏంటంటే, సపోజ్ ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. ఓకే. అయితే మనం వెలాసిటీస్ చూస్తే డిఫరెంట్ టైం పాయింట్స్, అంటే ఎట్ టైం t1, ఎట్ టైం t2, ఎట్ టైం 3 అండ్ టైం t4 అనుకుంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్స్ ఆర్ డిఫరెంట్. స్లోప్ అంటే వెలాసిటీ. సో వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్. అంటే సపోజ్ దిస్ స్లోప్ ఈస్ θ1, θ2, θ3, θ4. సో v1 is tan θ1, similarly v4 is tan θ4. అయితే మనకి వెలాసిటీ ఈ పర్టికులర్ కేసులో ఈ గ్రాఫ్లో వెలాసిటీ అంటే పెరిగిపోతుంది, ఎందుకంటే తీటా పెరిగిపోతుంది, tan తీటా పెరిగిపోతుంది. సో స్లోప్ పెరిగిపోతుంది, అంటే వెలాసిటీ పెరుగుతుంది. అయితే వెలాసిటీ ఏ విధంగా పెరుగుతుంది తెలుసుకోవడానికి ఎంత వెలాసిటీ చేంజ్, ఎంత టైంలో ఎంత చేంజ్ అయింది అన్నది తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ వెలాసిటీ ఏ టైంలో ఎంత ఉంటుందని కూడా మనం క్యాల్కులేట్ చేయగలం. సో ఎంత వెలాసిటీ చేంజ్ ఎంత టైంలో అవుతుంది ఈ పర్టికులర్ వాటిని మనం ఏమంటామంటే, సపోజ్ దిస్ ఈస్ ఎట్ టైం t4, దిస్ ఈస్ ఎట్ టైం t1. t4 దగ్గర v4 వెలాసిటీ, v1 or v4 అన్న ఇన్స్టాంటేనియస్ వెలాసిటీస్. ఎనీ పర్టికులర్ టైం మనకు వచ్చే వెలాసిటీ ఇస్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఈ వెలాసిటీ ఎలా మారుతుంది, ఎంత చేంజ్ వస్తుంది అది చూస్తే v4 minus v1 by t4 minus t1 అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. ఇది తెలుసుకుంటే మనకేం వస్తుందంటే యావరేజ్ యాక్సిలరేషన్. సో ఈ యాక్సిలరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంత వెలాసిటీ చేంజ్ వస్తుందని తెలుసుకోవడానికి మనం ఈ యాక్సిలరేషన్ టర్మ్ని డిఫైన్ చేసాం. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. మనం టైం తెలిస్తే ఎంత యాక్సిలరేషన్ అని తెలిస్తే ఎంత వెలాసిటీ పెరిగింది అన్నది ఈజీగా మనం క్యాల్కులేట్ చేయగలం. ఓకే. సో దట్ ఈస్ యావరేజ్ యాక్సిలరేషన్. సో మనకి ఇప్పుడు గ్రాఫ్ ఈ విధంగా ఉండొచ్చు. సో ఇది పాజిటివ్ కావచ్చు, ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సపోజ్ మనకి గ్రాఫ్ రివర్స్ షేప్లో ఉంది, అంటే ఇలాగుంది. సో వెలాసిటీ ఈస్ డిక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ ఫామ్లో ఉంటే వెలాసిటీ, దిస్ ఈస్ యాంగిల్స్ θ. ఓకే, θ1, θ2, θ3, దిస్ ఇస్ tan 90 ప్లస్ θ, అంటే నెగిటివ్లో వస్తుంది. స్లోప్ ఈస్ నెగిటివ్. నెగిటివ్ అయితే డిఫరెన్స్ ఇస్ ఆల్సో నెగిటివ్. సో యావరేజ్ యాక్సిలరేషన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ జీరో కూడా అవ్వచ్చు ఇఫ్ దెర్ ఈస్ నో వెలాసిటీ చేంజ్. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ వెలాసిటీలో బాడీ వెళ్తే అప్పుడు మనకి యాక్సిలరేషన్ ఇస్ జీరో అవుతుంది. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రొఫైల్. ఎక్స్ వర్సెస్ టీ ఎలా ఉంటే దాన్ని బట్టి యావరేజ్ యాక్సిలరేషన్ అలా ఉంటుంది. సో నౌ లెట్ us డ్రా ఈ వీస్ మనం క్యాల్కులేట్ చేసి వీ కెన్ డ్రా v వర్సెస్ t. అంటే v వర్సెస్ t గ్రాఫ్ కూడా మనం గీయగలం. మనం ఈ వెలాసిటీస్ని టైంతో పాటు ఇవాల్యుయేట్ చేసి మనం గ్రాఫ్ గీస్తాం. సపోజ్ దట్ గ్రాఫ్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ సపోజ్. అయితే స్ట్రైట్ లైన్కి స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. ఏ పర్టికులర్ dx చూడండి, dt చూడండి, అదే dv చూడండి, డెల్టా v డెల్టా t ఆర్ స్మాల్ డెల్టా v స్మాల్ డెల్టా t ఆర్ ఇన్స్టాంటేనియస్ చూసినా
ద స్లోప్ ఈస్ కాన్స్టెంట్. అంటే v4 మైనస్ v1 బై t4 మైనస్ t1 అలాగే ఏ రెండు పాయింట్లు అయినా అది కాన్స్టెంట్. అంటే ఇలాంటి కేసులో యాక్సిలరేషన్ ఈస్ కాన్స్టెంట్. In case of v versus t is a straight line. If this is a straight line, acceleration is constant. ఆ టైంలో యావరేజ్ యాక్సిలరేషన్ అయినా ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ అయినా సేమ్ అయిపోతుంది. ఓకే, అయితే సపోజ్ మనకి v అన్నది పెరుగుతూ ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం. సపోజ్ v వర్సెస్ t గ్రాఫ్ గీస్తే మనకి అది కూడా ఒక కర్వ్ వచ్చింది అనుకోండి. ఇలా కర్వ్ వచ్చింది అంటే v వర్సెస్ t లో ఈ పాయింట్ దగ్గర స్లోప్ తీసుకుంటే మనకే వస్తుంది. సపోజ్ ఈ పాయింట్ స్లోప్ తీసుకుంటే మనకి వస్తుంది dv బై dt. ఆర్ మనం దాన్ని తెలుసుకోవాలంటే ఒక టాంజెంట్ గీసాం, ఒక యాంగిల్ తీసాం. ఈ లైన్ యొక్క స్లోప్ ఇస్ కర్వ్ యొక్క స్లోప్ at this point. So this is dv by dt. So acceleration is changing with respect to time. Acceleration పెరుగుతూ ఉంది with respect to time. So acceleration at any instant, ఈ ఇన్స్టెంట్ దగ్గర ఎంత ఉంది, ఈ టైం దగ్గర ఎంత ఉందంటే మనం t ప్లస్ అంటే dt ఇంటర్వెల్ తీసుకుంటాం. ఇక్కడ ఎంత చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చింది చూస్తాము. సో దట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ dv, దిస్ ఈస్ dt. సో ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇది చేంజ్ ఇన్ టైం. సో dv by dt is instantaneous acceleration at this point. So dv by dt, suppose this point is t1 అనుకుంటే at t1. సో t1 దగ్గర dt అంటే t1 plus dt చూసుకొని అక్కడ ఎంత వెలాసిటీ చేంజ్ వచ్చిందని చూస్తే మనకి ఈ యాక్సిలరేషన్ వస్తుంది. సిమిలర్ టు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, అలాగే ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. అయితే ఈ కోర్సులో మనం యూనిఫామ్ యాక్సిలరేషన్ గురించేనే చదువుతాం. అంటే యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది వాటి గురించి చదవము, ఓన్లీ యూనిఫామ్ యాక్సిలరేషన్ గురించే చదువుతాం. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ అయినప్పుడు vt ఏమవుతుంది, v వర్సెస్ t కర్వ్ విల్ బి అ స్ట్రైట్ లైన్. ఓకే, సో దీని స్లోప్ ఏమంటున్నాం మనం, దీని స్లోప్ ఇస్ డెల్టా v బై డెల్టా t. దట్ ఈస్ యాక్సిలరేషన్ a విచ్ ఇస్ యూనిఫామ్ ఆర్ కాన్స్టెంట్. ఇన్ జనరల్గా a రిప్రజెంట్ చేస్తాం. It is a vector, it can be positive, it can be negative, it can be 0. Suppose at time t is equal to 0, E velocity is v0. At time t is equal to some time t, E velocity is some velocity v. Okay? అయితే ఈ లైన్ యొక్క స్లోప్ సపోజ్ is a, అంటే డెల్టా v బై డెల్టా t is a. డెల్టా వి మనం ఇంకో విధంగా రాయొచ్చు. ఈ టోటల్ టైం తీసుకుంటే ఇది 0 టైం, ఇది t టైం, ఇది 0 టైం t టైం. ఇది ఈ ట్రయాంగిల్ చూస్తే మనకి ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇది టోటల్, ఇదేమో ఇనిషియల్. సో టోటల్ లో ఈ పార్ట్ తీస్తే ఇది చేంజ్ ఇన్ వెలాసిటీ. దిస్ టోటల్ ఈస్ v, దిస్ ఈస్ v0. సో డిఫరెన్స్ ఈస్ v మైనస్ v0. ఈ టైమ్ 0 to t. Okay, this time up to this is t. So this length is t. Okay, అయితే మనకి ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏంటి, మనం ఇందాక చదువుకున్నాం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద వెలాసిటీ టైం కర్వ్. ఎందుకంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు v మల్టిప్లికేషన్ బై t. అంటే ఒక రెక్టాంగులర్ అయితే, అదే వేరే షేప్ అయితే ఏరియా అండర్ ద కర్వ్ అని అనుకున్నాం. ఓకే, సో ఏరియా అండర్ ద vt కర్వ్ విల్ బి డిస్ప్లేస్మెంట్. v కాన్స్టెంట్ అయ్యి సమ్ టైమ్ t అయితే ఏరియా అండర్ ద కర్వ్ విల్ బి vt. ఇన్ దిస్ కేస్ సింపుల్ అదే. బట్ ఏ పర్టికులర్ v సపోజ్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం, ఇక్కడ v చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అలా టైంలో ఏరియా అండర్ ద టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అయితే ఈ టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్, ఈ లెంగ్త్ ఇస్ t, ఈ హైట్ ఇస్ v మైనస్ v0. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ప్లస్
rectangle area. So this is triangle 1, rectangle is 2 area. Triangle area is 1/2, base is t, height is v minus v0. Triangle 2, this length is v0, and this time is t. So v0 into t. Okay. This area, total area under the curve will give us what? Displacement x. This is displacement. So this is x, that is displacement. So this is vt by 2 minus v0t by 2 plus v0t. So this is equal to vt by 2 plus v0t by 2. That is v plus v0 by 2 into t. అయితే ఇది average velocity. Time average velocity v plus v0 by 2 is the average velocity into total time of traveling. So displacement in case of constant or uniform acceleration మాత్రమే. ఇది స్లోప్ కాన్స్టెంట్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది. సో స్లోప్ కాన్స్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్ రిజల్ట్ వచ్చింది. అందుకోసం కాన్స్టెంట్ యూనిఫామ్ యాక్సిలరేషన్ x is equal to v plus v0 by 2 into t. That is time average velocity into time period. X is equal to. ఓకే. అయితే ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ ఏమనుకున్నామంటే డెల్టా v బై డెల్టా t ఈజ్ ఈక్వల్ టు a. సో డెల్టా v బై డెల్టా t అంటే v మైనస్ v0, డెల్టా t is nothing but 0 to t minus 0, that is t is equal to a. అంటే డెఫినేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏంటంటే డెల్టా v బై డెల్టా t, దట్ ఈస్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కాబట్టి యావరేజ్ రాస్తున్నా ఇన్స్టాంటేనియస్ రాస్తున్నా ఒకటే. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ స్లోప్. స్లోప్ కాన్స్టెంట్ అయితే మనం ఇందాకలో అనుకున్నాము, ఇన్స్టాంట్ అయినా యావరేజ్ అయినా సేమ్ అవుతుంది. సో అది ఏ అవుతుంది. సో సింప్లీ v minus v0 is equal to at or v is equal to v0 plus at. So this is our first kinematic equation. Okay. So ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏమొచ్చింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ట్రయాంగిల్ అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ is t, height is v minus v0 plus at. v minus v0 అంటే ఏంటి, at. సో హాఫ్ t into v minus v0 అంటే at. From here, from equation 1 plus v0t. So this is a into t square. So v0t plus 1/2 at square. Equation applicable for constant యాక్సిలరేషన్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్లోప్ కాన్స్టెంట్ కాబట్టి మనకి v మైనస్ v0t ఏతో సమానమైంది. v మైనస్ v0 బై t is స్లోప్ ఆఫ్ దిస్ లైన్, దట్ ఈస్ మనం ఏ అనుకున్నాం. సో ఈ స్లోప్ ఇస్ ఏ. సో దాన్ని బట్టి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఏ ఇస్ కాన్స్టెంట్, ఏ ఇస్ స్లోప్, దట్ ఈస్ కాన్స్టెంట్. ఇది అనుకున్నాం కాబట్టి ఏ ఇస్ స్లోప్, ఏ ఇస్ కాన్స్టెంట్ అంటే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఆ కండిషన్ లోనే మనకి ఈక్వేషన్ వచ్చింది. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. అయితే దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం వస్తుంది ఎప్పుడు ఇదే కండిషన్ లో. అదర్వైజ్ మనకి యావరేజ్ వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు v0. యూనిఫామ్ ఆర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కేసులోనే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0 బై 2. ఇప్పుడు మనం చూసాం ఇందాకలా, ఇక్కడ ఇది డైరెక్ట్గా యాడ్ చేస్తే మనకి ఇదే ఈక్వేషన్ వస్తుంది. నో ఈ ఈక్వేషన్ నుంచి చూస్తే v మైనస్ v0 ఇస్ at. సో t ఈజ్ ఈక్వల్ టు ఈ v మైనస్ v0, ఈ ఏమో కిందకు వచ్చేస్తుంది బై a. సో నేను t దగ్గర తీసి v మైనస్ v0 బై a వేస్తాను. సో a plus b into a minus b is a square minus b square divided by 2 into a.
is equal to x. So v square minus v0 square is equal to 2ax. This is third equation. This is second equation. This is third equation. So constant or uniform acceleration ki manaki v is equal to v0 plus at, x is equal to v0t plus half at square, తర్వాత v square minus v0 square is equal to 2ax. v0 ని ఇనిషియల్ వెలాసిటీ కూడా అంటాము, v ని ఫైనల్ వెలాసిటీ. ఈ గ్రాఫ్ లో at time t is equal to 0 velocity is v0, దీన్ని u కూడా అంటాం, ఫైనల్ వెలాసిటీ v. సో మనకి these three equations are called kinetic equations for కాన్స్టెంట్ యాక్సిలరేషన్. గుర్తుంచాల్సింది కాన్స్టెంట్ యాక్సిలరేషన్. కాన్స్టెంట్ అయితే ఈ స్లోప్ కాన్స్టెంట్ అయితే మన డెఫినేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇది. అంటే మనం యాక్సిలరేషన్ ఏమనుకున్నాము, ఎంత వెలాసిటీ ఎంత టైంలో చేంజ్ అవుతుంది అదే రాసుకున్నాం, v మైనస్ v0 బై t. సో సింపుల్ ఆ టర్మ్ తీసుకొని మనం ఈ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. ఓకే, ఈ ఏరియా అండర్ ద కర్వ్ గివ్స్ us ద డిస్ప్లేస్మెంట్. ఏరియా అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ రెక్టాంగిల్ ఏరియా. సో ట్రయాంగిల్ ఏరియా ప్లస్ రెక్టాంగిల్ ఏరియా, అందులోని ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. సో ఇది వెరీ సింపుల్. మీరు ఇది పెద్ద ఈక్వేషన్స్ అని కాకుండా సింపుల్ గా ఏరియా క్యాలిక్యులేట్ చేసాము, దానివల్ల ఈక్వేషన్స్ డెవలప్ అయ్యాయి. సో వెరీ సింపుల్ ఈక్వేషన్, బట్ ఈ మూడు ఈక్వేషన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి ఇన్ ద టోటల్ సబ్జెక్ట్. ఓకే, నేను కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ మీతో చేపిస్తాను, మీరు చేయండి. ఇప్పుడు x is equal to t square minus t cube plus 2t. Find instantaneous velocity, or simply put as velocity at t equal to 3. Find acceleration or instantaneous acceleration at t equal to 3. Find average acceleration between time t is equal to 0 and t is equal to 3. Very easy question. x ఇచ్చాను, velocity, acceleration and average acceleration క్యాలిక్యులేట్ చేయండి. వెరీ ఈజీ క్వశ్చన్. లేకపోతే నేను ఇప్పుడు చెప్తాను, చిన్న కాన్సెప్ట్ కూడా దాంట్లో ఉంది కాబట్టి నేను చెప్తాను. వెలాసిటీ అంటే మనకి సింప్లీ dx by dt. ఓకే, సో dx by dt is 2t minus 3t square plus 2. సో t is equal to 3 అడిగారు కాబట్టి 2 into 3 minus 3 into 3 square plus 2. So 6 minus 3 9 27 plus 2. So this is 8 minus 27, that is minus 19 meters per second. Okay, now acceleration అంటే ఏమనుకున్నాం మనం, average acceleration is delta v by delta t. అయితే ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటే లిమిట్, మనం అనుకున్నాం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ లాగా v వర్సెస్ t గ్రాఫ్ లో అది కర్వ్ అయితే dt టైం కి ఎంత చేంజ్ అయింది dv. సో లిమిట్ delta t tends to 0, delta v by delta t is dv by dt. This is instantaneous acceleration. This is a. So it is no more average acceleration. This is instantaneous acceleration a. When limit delta t tends to 0 apply చేసేస్తే, so this is dv by dt. Okay, so మనకి ఇప్పుడు ఆల్రెడీ వెలాసిటీ, this is dx by dt అంటే మనకి వెలాసిటీ వచ్చేసింది. ఓకే, సో వాట్ ఈస్ ద యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ ఎంత వస్తుంది, dv by dt అవుతుంది. అంటే అగైన్ డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్. సో 2 into d by dt of t is 1 minus 60 plus d by dt of 2 is 0. So 2 minus 60. So మనకి dv by dt at t is equal to 3. This is 2 minus 6 into 3. This is 2 minus 18 minus 16 meter per second square. Okay, now average acceleration between t is equal to 0 and t is equal to 3.
అయితే యావరేజ్ యాక్సిలరేషన్ అంటే మనం ఏం నేర్చుకున్నాము? యావరేజ్ యాక్సిలరేషన్ అంటే డెల్టా వి బై డెల్టా టీ. దిస్ ఈస్ యావరేజ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు v of 3 minus v of 0 by 3 minus 0. v of 3 అంటే this is v. ఓకే, v of 3 అంటే 6 minus 3 into 36, that is 108 plus 2 minus t is equal to 0 అయితే it is only 2. okay, divided by 3. okay, 2 cancel, minus 102 by 3 meters per second. This is average acceleration, meter per second square. ఓకే, సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటే అగైన్ డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్. ఓకే, అయితే నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది చేయండి. ఇప్పుడు v is equal to 2t square plus 3t. okay, find displacement x at t is equal to 4 seconds and instantaneous acceleration at t is equal to 4 seconds. ఇది చేయండి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసారు కాబట్టి దిస్ వన్ ఈజ్ ఈజీ. నేను చేస్తాను చూడండి. v is equal to t square plus 3t. v అంటే ఏంటి? dx by dt is equal to v. అయితే dx is equal to v dt or integral dx is equal to integral v dt. ఇది ఈ విధంగా మనం చేయాలి. x is equal to integral v dt. ఎప్పుడైతే మనకి వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అంటే మనకి dx by dt అంటే ఇది, మనకి x అడిగాడంటే ఆపోజిట్ ఆఫ్ ఇట్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సో x is equal to integral v dt. ఓకే, సో x is equal to integral 2t square plus 3t. అయితే దీంట్లో బౌండరీ కండిషన్ ఇచ్చేద్దాం. at t equal to 0, ఏ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ గ్యారంటీ ఇస్తా. t is equal to 0, let us say v is also 0. సో x is equal to 2t square plus 3t integral dt. v అంటే ఇది, x అంటే కూడా integral v dt. this is integral v dt. so this is now 2t cube by 3 plus 3t square by 2 plus c. okay, now v is 0 at 2 is equal to at t is equal to 0. so now లేకపోతే దిస్ ఈస్ x is equal to 0 అనుకుందాం. వెరీ ఈజీ టు సాల్వ్. ఓకే, సో x is equal to 0 t equal to 0 అంటే c కూడా 0 అయిపోతుంది. బికాస్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0 ప్లస్ 0 అయితే ప్లస్ c అయితే c కూడా 0 అయిపోతుంది. సో మనకి దిస్ ఈక్వేషన్ బికమ్స్ సింపుల్. అంటే ఈ బౌండరీ కండిషన్ పక్కాగా ఇస్తారు. ఓకే, సో నౌ t is equal to 4. సో 4 is 64. 2 into 64 by 3 plus 3 into 16 by 2. So this is the answer. Sum 128 by 3 divided by 2 8 3 is 24. So this is the answer. Displacement. అయితే a అన్నాడు, x కి ఇంటిగ్రేట్ చేసాము, a కి డిఫరెన్షియేట్ చేయాలి. సో v is equal to 2t square plus 3t. a అంటే ఎనీ టైమ్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటే dv by dt. యాక్సిలరేషన్ at any instant or instantaneous acceleration అంటే dv by dt. so dv by dt is equal to, this is 4t plus 3. so 4 into t is equal to 4 plus 3. so 16 plus 3, this is 19 meters per second. this is x is equal to this much of డిస్ప్లేస్మెంట్. మనకి ఈక్వేషన్ ఇస్తే మనం ఈ రెండు ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో నేను నెక్స్ట్ సెషన్లో కంప్లీట్గా ప్రాబ్లమ్స్, వేరియస్ మోడల్ ప్రాబ్లమ్స్ మీతో చేస్తాను. ఓకే.